నమస్తే, నేను మీ అంకిత. ఒక రాయి తెలుగు రాష్ట్రాల్లో అంతెందుకు భారతదేశంలోనే హాట్ టాపిక్ అవుతుందని మీరు ఊహించగలరా? సంచలనం సృష్టిస్తుందని అనుకుంటారా? రాయి సెన్సేషన్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? నిజమే. మొదట్లో ఈ విషయం గురించి విన్నప్పుడు నేను కూడా ఒక రాయే కదా అనుకున్నా. కానీ అంత సెన్సేషన్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ రాయిలో ఉన్న రహస్యం ఏంటి తెలుసుకుంటే అర్థమైంది. అది నిజంగా సంచలనమైన రాయి అని. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నా. వీడియో మొత్తం చూడండి, ఆశ్చర్యపోతారు. దేశం భవిష్యత్తును ఆ రాయి మార్చగలదు అనే ఆలోచన చేస్తారు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రాయి కేవలం తెలుగు రాష్ట్రాలను, భారతదేశాన్నో కాదు, మొత్తం ప్రపంచ భవిష్యత్తునే మార్చగలుగుతుంది. ఈ రాయి ద్వారా భారతదేశం అమెరికా, చైనాలను కూడా దాటి ముందుకు వెళ్ళగలదంటే నమ్మగలరా? ఇలాంటి రాయి మన దగ్గరే ఉందని మీకు తెలుసా? తెలుసుకుందాం. ఈ రాయి లేకుండా మనకు గమనం లేదు. ఈ రాయి లేకుండా నేటి ప్రపంచం నడవలేదు. ఈ రాయి లేకుండా ఫోన్ పని చేయదు. ఈ రాయి లేకుండా కంప్యూటర్స్ పనిచేయదు. ఈ రాయి లేకుండా శాటిలైట్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ కాదు. ఈ రాయి లేకుండా యుద్ధ విమానాలు నడవవు. ఈ రాయి లేకుండా సోలార్ ప్యానెల్స్ వర్క్ చేయవు. ఈ రాయి లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్ నడవదు, డ్రోన్ ఎగరదు, పవర్ ఛార్జింగ్ స్టేషన్ నడవదు. ఈ రాయి లేకుండా హాస్పిటల్లో ఎలాంటి స్కాన్ చేయలేరు. అంతెందుకు, ఈ రాయి లేకుండా ఇంట్లో మిక్సీ కూడా తిరగదు. ఈ రాయి లేకపోతే ఈ తరం ఏఐ, రోబోటిక్స్ వర్క్ అవ్వవు. మైక్రో కంట్రోలర్స్, సెమీ కండక్టర్స్, ప్రాసెసర్స్, స్కానర్స్ ఇలా ఏవి ఈ రాయి లేకపోతే ఉపయోగపడవు. ఇది లేకపోతే మన లైఫ్ ఒక స్టెప్ కూడా ముందుకు పడదు. వామ్మో అనిపిస్తుందా? ఏం రాయి ఇది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ రాయి పేరు పాలిసిలికాన్. ఈ రాయిని కనుక్కొని 75 ఇయర్స్ అయింది. ఈ రాయి మ్యాన్ మేడ్ మెటల్. భారతదేశ జనాభా 140 కోట్లు. భారతదేశ బడ్జెట్ ఇయర్లీ దాదాపు 50 లక్షల కోట్లు. ఇంత గొప్ప భారతదేశంలో ఈ రాయిని తయారు చేయట్లేదు. మన ఈ రాయి కోసం చైనా మీదో, అమెరికా మీదో ఆధారపడుతున్నాం. ఇప్పటికీ మన భారతదేశం ఈ మెటల్ ని తయారు చేయలేకపోతుందంటే రియల్లీ సో బ్యాడ్. ఏమో మీరు అనుకోవచ్చు, దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ మన దగ్గర దొరకవేమో అని. నమ్మలేని నిజం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోనే ఈ మెటీరియల్స్ ఉన్నాయంటే అస్సలు నమ్మలేరు కదా. క్వార్ట్జ్, సిలికాన్, చార్కోల్ ఇంకా అన్ని మన దగ్గర దొరుకుతాయి. అసలు జోక్ ఏంటో తెలుసా? ఇవన్నీ మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని, రిఫైన్ చేసి, ప్రాసెసింగ్ చేసి, మళ్ళీ తిరిగి 10 రెట్లు ఎక్కువ పెట్టి మనకి అమ్ముతుంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా చెప్పండి. అప్పుడెప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి బలవంతంగా చీప్ రేట్ ఇచ్చి రా మెటీరియల్స్ తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేసి మనకే అమ్మినట్టు ఇప్పుడు కూడా అదే పరిస్థితి. రియల్లీ బ్యాడ్, సో బ్యాడ్. అదే మన రాష్ట్రంలో ఒక్క పాలిసిలికాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే చిప్స్ కానీ, సోలార్ ప్యానెల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ తయారు చేయగలిగితే లక్షలాది ఉద్యోగాలు, లక్షల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. భారతదేశంలో ఆ సిటీ అని, ఈ సిటీ అని మాట్లాడుకునేటట్టు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తే మెటల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలిచే అవకాశం వస్తుంది. భారతదేశ గమనాన్నే మార్చే గొప్ప వరంగా మారిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పేరు మారి మోగిపోతుంది. ఇదంతా జరగాలంటే ఒక్క పాలిసిలికాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తే చాలు. లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలున్న ఈ మెటల్ సిటీ గురించి సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియదా? స్టేట్ గవర్నమెంట్ కి తెలియదా? తెలుసు. అందుకే దీన్ని ఏర్పాటు చేయాలని దీనికోసం ఎన్నో రాయితీలు ప్రకటించింది. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే రావూరు, చేవూరు ప్రాంతంలో ల్యాండ్ కేటాయించడం జరిగింది. కానీ అక్కడున్న రైతులను సరిగ్గా కన్విన్స్ చేయలేకపోయింది. వాళ్లకు అర్థమయ్యే విధంగా ఒప్పించలేకపోయింది. ప్రభుత్వం మారిపోయింది. కూటమి ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసింది. రావూరు, చేవూరు ప్రాంతానికి దగ్గరలో కరేడు ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. కానీ కరేడు ప్రాంత ప్రజలకు ఎన్నో భయాలు, ఎన్నో ఆలోచనలు. మా భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తారేమో, మన భూమి తీసుకొని మనకేమిస్తారు, తొందరపడితే పంటలు పండే భూమి దూరం అయిపోతుందా అనే సందేహాలు. వాళ్ళకు వాళ్ళే డిస్కషన్స్ మొదలు పెట్టారు. ఎవరికి వారు భయాలు వ్యక్తం చేశారు. మరి గవర్నమెంట్ ఏం చేయాలి? వారికి భరోసా కల్పించాలి. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? దీని వల్ల లాభం ఏంటి? భూమి ఇవ్వడం వల్ల రైతులకు కలిగే లాభాలతో పాటు దేశ భవిష్యత్తుకు జరిగే మేలు ఏంటి అనే విషయాలను
అర్థమయ్యేలాగా వివరించి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి పాలిసిలికాన్ గురించి తెలియదు, క్వార్ట్జ్, సిలికాన్, చార్కోల్ ఇవేమీ తెలియదు. సరిగ్గా చెప్పి కన్విన్స్ చేయాలి. ఈ ఒక్క ప్రాజెక్ట్ ద్వారా రూపాయి వాల్యూ ఎలా పెరుగుతుందో చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచమే ఇక్కడ ఉంటుందని చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పాలి. అయినా రైతు కన్విన్స్ కాడు. దేశం లాభపడుతుంది, కానీ నాకెలాంటి లాభం ఉంది అని ఆలోచిస్తాడు. అందుకే తనకు గవర్నమెంట్ ఎలాంటి భరోసా కల్పించగలదో వివరించి చెప్పాలి. దీనికి పార్టీలకు అతీతంగా కృషి చేయాలి. సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటిగా పూనుకోవాలి. భారతదేశ దిశను మార్చే ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ కావాలి. అక్కడున్న రైతులకు, వారి పశువులకు, వారి అవసరాలకు సరైన స్థాయిలో ప్రత్యామ్నాయం కల్పించి ఈ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాలి. పక్కనే ఉన్న తమిళనాడులో ఒక ఇండస్ట్రీ కోసం అన్ని పార్టీలు ఒకటై సెంట్రల్ గవర్నమెంట్ ని ఒప్పించి సాధించాయి కదా, అలాగే ఈ ప్రాజెక్టు కోసం కూడా అన్ని పార్టీలు ఏకమై సాధించగలిగితే ఆంధ్రప్రదేశ్ ప్రపంచాన్ని శాసించగలదు. అన్ని పార్టీల వాళ్ళు కలిసి రైతులకు భరోసా ఇస్తే తప్పకుండా అర్థం చేసుకుంటారు. అన్ని వసతులు కల్పిస్తామనే భరోసా కల్పించాలి. ప్రాజెక్టు వస్తే హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్ని వస్తాయని చెప్పాలి. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయని చెప్పాలి. ఒక్కటే విషయం, ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో స్పెషల్ పొజిషన్ లో పెట్టే సువర్ణ అవకాశం ఈ ప్రాజెక్ట్. దీన్ని వదులుకోవద్దని గవర్నమెంట్ ని వేడుకుంటున్నా. ఇలాంటి అవకాశం మనకు రావడం అదృష్టం. దీన్ని విడిచిపెట్టకుండా సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మీ అంకిత, రవి రిపోర్ట్స్.